ఓకే. ఓకే. ప్రైజ్ లార్డ్ మేడం. ప్రైజ్ లాడమ్మా. హలో, ప్రైజ్ లాడమ్మా. వినపడుతుందండి? వినిపిస్తుందమ్మా. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ మేడం, అందరికీ వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ మనందరూ ఇలా కలుసుకునేటట్టుగా అనుగ్రహించి ఆయన కృపచేత మరొకసారి చిన్న మందగా ఏర్పడి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే కృప అనుగ్రహించినందుకు దేవాదేవునికి వందనాలు. అదేవిధంగా తండ్రి తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి తన రెక్కల చాటును భద్రపరిచి ఎన్నో ఆపదల నుంచి కాపాడి సంరక్షించి అనుక్షణం తన కనుపాపలే మనల్ని కాపాడుతూ ఈ భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన తండ్రికి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు యెజ్రా గ్రంథం 7వ అధ్యాయం 8వ అధ్యాయం ధ్యానించుకుందాం. మేడం గారు 7వ అధ్యాయం 5వ వచనం వరకు చదవండి. 1 నుండి 5. యెజ్రా గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు. ఈ సంగతులు జరిగిన పిమ్మట పారసీక దేశపు రాజైన అర్థహశస్త యొక్క ఏలుబడిలో యెజ్రా బబులోను దేశం నుండి యెరూషలేం పట్టణమునకు వచ్చెను. ఇతడు శెరాయా కుమారుడై ఉండెను. శెరాయా అజర్యా కుమారుడు, అజర్యా హిల్కియా కుమారుడు, హిల్కియా షల్లూము కుమారుడు, షల్లూము సాదోకు కుమారుడు, సాదోకు అహీటాబు కుమారుడు, అహీటాబు అమర్యా కుమారుడు, అమర్యా అజర్యా కుమారుడు, అజర్యా మెరాయోతు కుమారుడు, మెరాయోతు జరహ్యా కుమారుడు, జరహ్యా ఉజ్జీ కుమారుడు, ఉజ్జీ బుక్కీ కుమారుడు, బుక్కీ అభిషువ కుమారుడు, అభిషువ ఫినేహాసు కుమారుడు, ఫినేహాసు ఎలియాజరు కుమారుడు, ఎలియాజరు ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు. ఈ యెజ్రా గ్రంథంలో యెజ్రా ఎవరు అంటే మనకు తెలుసు, ఆయన ధర్మశాస్త్ర ప్రావీణ్యుడు, యాజకుడు కూడా. ఈయన ఈ యెరూషలేం ప్రాంతానికి ఎందుకు వచ్చాడన్నది మనం ఆలోచించినట్టయితే 7వ అధ్యాయం ప్రారంభంలో ఈ సంగతులు జరిగిన పిమ్మట అంటే దాదాపు ఆలయం కట్టిన తర్వాత చాలా కాలం తర్వాత, అంటే 450 ఏళ్ళు, క్రీస్తుపూర్వం 450 ఏళ్ళు యెజ్రా వచ్చాడు. అంతకుముందు 515లో ఆలయ నిర్మాణం పూర్తయింది. అంటే ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత దాదాపు 58 సంవత్సరాల తర్వాత యెజ్రా ఈ యెరూషలేముకి రావటం జరిగింది. ఎందుకు యెజ్రా ఇక్కడికి వచ్చాడు అనేది మనం ఆలోచించినట్టయితే, ఆలయం అయితే కట్టారు కానీ అక్కడ యెరూషలేంలో జరుగుతున్న సంగతులు ఏంటంటే మిశ్రిత జనం. అంటే మనం గత అధ్యాయంలో చదువుకున్నాం, అష్షూరు రాజులు వాళ్ళని తీసుకొచ్చి 3 దఫాలుగా అష్షూరు ప్రాంతీయుల్ని యెరూషలేం ప్రాంతంలో ఉంచి, షోమ్రోన్ ప్రాంతంలో ఉంచి ఇక్కడ జనాన్ని తీసుకెళ్లి వాళ్ళు అష్షూర్లో ఉంచడం జరిగింది. ఎందుకంటే తిరుగుబాటులు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఒకట్లు, ఇంకా చాలా మిశ్రిత జనాంగం అనేది అక్కడ చేరటం జరిగింది. వాళ్ళతో పాటు యూదులు ఉన్నారు. అయితే అక్కడ మనం విచారించవలసిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని లోకమునకు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారు. అంటే మనం మైనార్టీ అయినప్పటికీ కూడా మన ప్రభావం మెజార్టీ మీద చూపించాలి. మీరు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారంటే ఎంత పెద్ద వంటకంలో అయినా కూడా ఒక స్పూన్ సాల్ట్ అనేది టేస్ట్ తెస్తుంది. అదే విధంగా ఎంత పెద్ద రూమ్ లో అయినా కూడా చిన్న దీపం వెలిగిస్తే గదంతా కూడా వెలుగుతో ఎలాగైతే నింపబడుతుందో, అట్లా మీరు ఎంత మంది ఉన్నారన్నది కాదు కానీ మీ మాటలు, సంభాషణలు కృపా సహితముగా ఉప్పు వేసినట్టుగా ఉండాలని చెప్పి పౌలు గారు కూడా చెప్తారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, వీళ్ళు కూడా వాళ్ళతో కలిసిపోయారు. యూదులు ఆ చెర నుంచి విడుదల పొందిన తర్వాత, ఆ చెర నుంచి విడుదలైతే పొందారు తప్పించి, భౌతికమైన విడుదలైతే పొందారు తప్పించి వీళ్ళు ఆధ్యాత్మిక విడుదల అనేది పొందలేదు. ఎవరిని పడితే వాళ్ళని మళ్ళీ ఆరాధించడం, అక్కడ బబులోను ప్రాంతాన్ని తీసుకొచ్చినటువంటి విగ్రహాలు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మిశ్రిత జనాంగం ఆచారాలు కట్టడలు అనుసరిస్తూ ఒక రకంగా చెప్పాలంటే నైతికంగా పతనం అయిపోయారు. యూదులు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడున్న వాళ్ళతో కలిసి నైతికంగా పతనం అయిపోయారు. అందుకనే దేవుడు అంటాడు, ఉప్పు నిస్సారం అయితే దాని కాలి కింద వేసి త్రొక్కటానికే కానీ అది దేనికి మరి పనికిరాదు. అంటే నిస్సారమైన ఉప్పులా తయారయ్యారు అన్నమాట వీళ్ళు.
ఒక రుచిని, స్వస్థతని, మరి ప్రిజర్వేటివ్ గాని ఎన్నో గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి సాల్ట్ కి. అందుకనే నైవేద్యం మీద కూడా సాల్ట్ లేకుండా దేవుడికి అర్పించొద్దంటారు. అట్లాంటి శ్రేష్టమైన ఉప్పు ఏమైందంటే ఆ యూదులు నిస్సారమైన ఉప్పుగా అయిపోయారు. కాళ్ళ కింద వేసి తొక్కడానికి తప్పించి పనికిరాని ఉప్పుగా తయారైపోయారు. దేవుడు తన బిడ్డలు చెడిపోయారని చెప్పి చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు. కాబట్టి వాళ్ళని భౌతికపరమైన ఆలయం అయితే కట్టాం, కానీ వీళ్ళని ఆధ్యాత్మిక సంబంధమైన ఆలయాలుగా నిర్మించాలి. అంటే ఆధ్యాత్మిక సంబంధమైన ఆలయం ఒక్కటే అని కాదు, కానీ ఎఫెసీ గ్రంథంలో పౌలు గారు చెప్పినట్టుగా మనం అందరం కూడా ఆ ఆ చర్చిలో దేవుడు కట్టబోతున్నటువంటి ఆలయాలు ఒక్కొక్క ఇటుకగా మనం ఉంటాం. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క దేవాలయంగా కట్టబడాలి. దానికోసం ఈ ఎజ్రా శాస్త్రి గారిని అర్థహస్త అనే రాజు అక్కడికి యెరూషలేం పంపించడం జరిగింది. చదువుతూ ఉంటే మరి చివరికి వచ్చేటప్పటికి పారసీక రాజులు కూడా మన ప్రజల పట్ల విసిగిపోయి వాళ్ళకి విసిగిపోయి వదిలిపెట్టలేదు. కానీ వాళ్ళకి బుద్ధి చెప్పడానికి ఎంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారనేది మనకి 7వ అధ్యాయం చివరికి అర్థమవుతుందంటే ఎజ్రా శాస్త్రిని అక్కడి నుంచి పంపించే పరిస్థితి వచ్చిందంటే వీళ్ళు ఆధ్యాత్మిక పతనం ఎంతగా చెందారు. భౌతికపరమైన దేవాలయం ఉంది, కానీ ఆధ్యాత్మిక పతనం ఎంతగా జరిగింది అని ఆలోచించినట్లయితే 6వ వచనం నుంచి చదవండి మేడం. ఈ ఎజ్రా ఈ ఈ ఎజ్రా ఎజ్రా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి, మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును. మరియు రాజైన చాలు మేడం. ఇక్కడ 6వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ ఏంటంటే ఎజ్రాకు ఉన్నటువంటి 2 గుణాలు చెప్తున్నారు. ఏంటంటే ధర్మశాస్త్రంలో ప్రవీణుడు, అదే విధంగా ఇతనికి దేవుని హస్తం, కరుణా హస్తం ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది. ధర్మశాస్త్ర ప్రావీణ్యులు ఎంతో మంది ఉంటారు, కానీ ఎజ్రా గారికి ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే దేవుని యొక్క కరుణాహస్తం. ఎవరికి ఉంటుంది కరుణాహస్తం? ఆయన చిత్తానుసారంగా నడుచుకునే వారికి మాత్రమే ఉంటుంది. కాబట్టి అట్లా ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటున్నాడు కాబట్టి ఆయనకి ఆ దేవుని హస్తం తోడుగా ఉంది. అదే విధంగా ఎజ్రాకి అప్పట్లో ఒక బిరుదు ఉంది, ఏంటంటే రెడీ స్క్రైబ్. మనం అనుకుంటాం కదా, రెడీ రికనైర్ అని చెప్పి మనకి ఏదైనా ప్రాబ్లం కావాలంటే రెడీ రికనైరర్ లో టేబుల్స్ కానీ చూసుకుంటూ ఉంటాం కదా. అంటే ఏమీ ఆలోచించకుండా శాస్త్రం చదివిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ ఇప్పుడు చాలా మంది ప్రాక్టీస్ పెట్టినటువంటి ఎడ్యుకేషన్ మనం చూసినప్పుడు బుక్స్ తిరగేసి ఎక్కడెక్కడ ఏ యాక్ట్ ఉంది, ఏ క్లాస్ ఉందని చూసి చెప్పేవాళ్ళు కొంతమంది అయితే టిప్స్ మీద చెప్పేసేవాళ్ళు. పలానా యాక్ట్, పలానా క్లాస్ ఇక్కడ ఉంది, సబ్ క్లాస్ ఇక్కడ ఉంది, ఈ కేసుకి ఇది వర్తిస్తుందని వెంటనే ఎట్లాగైతే న్యాయశాస్త్రం గురించి చెప్తారు, అదే విధంగా ధర్మశాస్త్రం గురించి అడిగిందే తడవుగా చెప్పేటటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి ఎజ్రా. కాబట్టి ఇతని రెడీ స్క్రైబ్ అని చెప్పి అనేవాళ్ళు. చదవండి మేడం. 8వ వచనం నుంచి చదవండి మేడం. మరియు రాజైన హస్తప్రశస్త అర్థహశస్త ఏలుబడి యందు 7వ సంవత్సరంన ఇశ్రాయేలీయులు కొందరును, యాజకులు కొందరును, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతనీయులను బయలుదేరి యెరూషలేము పట్టణమునకు వచ్చిరి. రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరము 5వ మాసమున ఎజ్రా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశం నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరెను. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. అక్కడ ఆగండి. అయితే ఇప్పుడు మనం చూసిన ఎజ్రా వెంట ఎవరెవరు వచ్చారన్నది 7వ వచనం నుంచి చూసాము. దానికంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అతను అర్థహస్త ఏలుబడిలో 7వ సంవత్సరం మొదటి నెల బయలుదేరాడు. 5వ నెల యెరూషలేంకి వచ్చాడు. ఆయన ఈ లోపల మళ్ళీ ఒకసారి ఆయన తిరిగి బబులోనికి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత వచనాల్లో మనం చూస్తాం. అంటే 5 నెలల్లోనే మళ్ళీ ఒకసారి బబులోనికి ఆయన వెళ్ళవలసి వచ్చింది. తర్వాత 10వ వచనంలో మనం గమనించినట్టయితే ఎజ్రా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నట్టుకును, ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఇక్కడ 2 మనం ఆలోచించవలసింది ఏంటంటే
ఎవరికైనా చెప్పడానికంటే ముందు ధర్మశాస్త్రానుసారంగా నేను నడుచుకోవాలి అని చెప్పి ఆయన ఒక దృఢ నిశ్చయం తీసుకున్నాడు. అప్పటికే నడుచుకుంటున్నాడు కాబట్టి దేవుని యొక్క కరుణాహస్తం మాకు తోడుగా ఉండబట్టి ఇక్కడ చేరామని పై వచనాల్లో ఆయన చెప్తున్నాడు. అయితే మరొకసారి తనను తాను పరిశీలించుకుని ఆయన చేసిన నిర్ణయం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని పూర్తిగా చదవాలి, పూర్తిగా అనుసరించాలని చెప్తూ, నేను చదవటం నేను అనుసరించడం మాత్రమే కాదు గాని ఇశ్రాయేలీలకి కట్టడలు విధులు చెప్పి వారిని అనుసరించేటట్లు చెయ్యాలి అని మనసులో అనుకోవటం కాదు కానీ ఒక దృఢ నిశ్చయం చేసుకున్నాడు. రాజుగారు నన్ను పంపించారు ఒక గొప్ప పని మీద, నేను చేయవలసింది ఏంటంటే మరి నువ్వు మహా ఆచరించావని నన్ను ఎవరు ప్రశ్నించకుండా, మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 44 వచనంలో మనం చూసినట్టయితే 46 వచనంలో యేసుక్రీస్తు ఒక ఛాలెంజ్ చెప్తాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా అంటే నిరూపించగలరా అని చెప్పి, అది ఒక రకంగా చెప్పాలంటే యూనివర్స్ గా ఆయన ఛాలెంజ్. ఈ వేళకి కూడా ఆయనలో పాపం ఉందని ఎవరు కూడా ఏదో ఊహాగానాలతో కల్పిత కథలు కానీ ఇక్కడ పాపం ఉందని ఇంతవరకు ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఆయన గురించి నిరూపించలేకపోయారు. అందుకనే మహాపురుషుల గురించి ఒక రకమైన సర్వే జరిగినప్పుడు యేసుక్రీస్తు నంబర్ 1, ఆ సెకండ్ వచ్చిన వాళ్ళకి ఈయనకి క్రిస్టల్ క్లియర్ గా చాలా తేడా, కొన్ని లక్షల ఓట్ల తేడా వచ్చిందంటే ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు మీద ఎవరు కూడా నేరం మోపటానికి సరిపోరు. కాబట్టి ఆయన మాటలు ఎవరు ఎంత ఆయన వ్యతిరేకించే వాళ్ళు కూడా, పిలాతు గాని హెరోదీయులు గాని పరిసయ్యులు గాని శాస్త్రులు గాని ఎవరు కూడా ఇదిగో నువ్వు చెప్పావు ఇలా చేయలేదు కాబట్టి నీ మాట మేము వినేది ఏంటని చెప్పి ఎవరు కూడా అనలేకపోయారు. కాబట్టి ఎజ్రా కూడా అలాగే తనను తాను పరిశీలించుకుని నేను చెప్పడానికి వెళ్తున్నాను ఇశ్రాయేలీకి, ఎవరు కూడా నీ సంగతి ఏంటని నన్ను ప్రశ్నించకుండా 100కి 100 పాళ్ళు కూడా నేను ఆచరించడానికి సిద్ధ మనసుకొని, అదే విధంగా వాళ్ళ చేత ఆచరింప చేయడానికి దృఢ మనసు ఆచరింప చేయడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడు. అంటే వచ్చిన పని, రాజుగారు ఏ పని మీద అయితే నన్ను పంపించారో ఆ పని సఫలం చేసుకునంటే ఆధ్యాత్మిక దేవాలయాలుగా యూదుల్ని కట్టడానికి ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పని నెరవేర్చుకుని వెళ్తానని ఒక ఎప్పుడైతే సంకల్పం మనలో ఉందో, సంకల్ప బలం ఎప్పుడైతే ఉందో సంకల్ప సిద్ధి కూడా అప్పుడే జరుగుద్ది. ముందు సంకల్ప బలం లేనప్పుడు సంకల్ప సిద్ధి అనేది జరగదు. కాబట్టి ఎజ్రాలో మనం చూస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సంకల్ప సిద్ధి, సంకల్ప బలం, అది చెయ్యాలి అనే ఒక దృఢ నిశ్చయం. తర్వాత చదువు మేడం 11వ వచనం నుంచి. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలుకు విధించిన కట్టడల యందును శాస్త్రియు యాజకుడైన ఎజ్రాకు రాజైన అర్థహశస్త ఇచ్చిన తాకీదు నగదు. రాజైన అర్థహశస్త ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రమందు శాస్త్రియు యాజకుడును నైన ఎజ్రాకు క్షేమము మొదలగు మాటలు వ్రాసి ఇలాగు సెలవిచ్చను. చేతనున్న నీ దేవుని ధర్మశాస్త్రమును బట్టి యూదాను గుర్చియు యెరూషలేమును గుర్చియు విమర్శ చేయుటకు నీవు రాజు చేతను అతని 7 మంత్రుల చేతను పంపబడితివి. కనుక మేము చేసిన నిర్ణయం ఏమనగా, మా రాజ్యమందుండే ఇశ్రాయేలీయులలోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకంగా ఇష్టపడు వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. మరియు యెరూషలేములో నివాసం గల ఇశ్రాయేల్ దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారులను నీవు తీసుకొని పోవలెను. మరియు బబులోను ప్రదేశం అందంతటా నీకు దొరకు వెండి బంగారములంతయును జనులను యాజకులను యెరూషలేములోనున్న తన దేవుని మందిరమునకు స్వేచ్ఛగా అర్పించు వస్తువులను నీవు తీసుకొని పోవలెను. తడవు చేయక నీవు ద్రవ్యము చేత ఎడ్లను పొట్టేళ్లను గొర్రె పిల్లలను వాటితో కూడా ఉండవలసిన భోజనార్పణలను పానార్పణలను కొని యెరూషలేమందుని మీ దేవుని మందిరపు బలిపీఠం మీద వాటిని అర్పించుము. మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారంగా నీకును నీ వారికిని యుక్తమని తోచిన దానిని చేయవచ్చును. మరియు నీ దేవుని మందిరపు సేవ కొరకు నీకియ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపవలెను. నీ దేవుని ఇక్కడ చాలండి. అక్కడ అర్థహస్త రాజు ఏదో నోటి మాటతోటో లేకపోతే ఒక లెటర్ రాసి పంపించడం కాదు కానీ ఎజ్రా శాస్త్రి అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత పొందినవాడు, ఒక యాజకుడు
ఆల్రెడీ బబులోన్లో యాజకత్వం నిర్వహిస్తున్నటువంటి యాజకుడు, యూదులకి యాజకత్వం వహిస్తున్న అట్లాంటి యాజకుడు అయినప్పటికీ కూడా యాజకుడు చెప్పిన మాట ఎవరు వింటారు, వినరు. కాబట్టి అత్తహస్త ఏం చేశాడంటే తనతో పాటు 7 మంత్రులను తీసుకుని ఒక లెటర్ రాశాడు. అత్తహస్త రాయించారు ఎవరికి, ఎజ్రాకి ఇవ్వటానికి యెరూషలేముకి వెళ్ళేటప్పుడు. ఆ లెటర్ సారాంశం మనం అంతా కూడా చూసాం. నీతో పాటు మనఃపూర్వకంగా ఎవరైతే వస్తారో వాళ్ళు తీసుకువెళ్ళు, అదే విధంగా స్వేచ్ఛార్పణలుగా ఇక్కడ బబులోన్లో ఎవరైతే ఇచ్చారో అది తీసుకుని వెళ్ళు, అదే విధంగా ఇంకా ఎవరైనా వ్యాపారస్తులు వాళ్ళు కూడా ఇచ్చినవి కూడా ఉంటాయి, అవి కూడా నువ్వు తీసుకుని వెళ్ళి ఆ ధనంతో నీ దేవునికి కావాల్సినటువంటి బలి అర్పించడానికి ఏమైతే కావాలో, ఆ గొర్రెలను ఎడ్లను ఏం కావాలో ఆ ఏ అన్ని కూడా సమకూర్చుకుని కొని అర్పణకు సిద్ధం కా అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే ఇదంతా చేసిన తర్వాత మిగిలిన వెండి బంగారాలను నువ్వు జాగ్రత్తగా యెరూషలేము దేవాలయానికి అప్పగించమని చెప్పారు. మరి జకర్యా గ్రంథం మేడం ధ్యానించేటప్పుడు చెప్పారు కదా, వెండి కిరీటం చేసి 4 పేర్లు రాసి అక్కడ టోబియా, ఇంకెవరో 4 యేషువా, యెహోజాద, ఇలా 4 పేర్లు రాసి అక్కడ ఆలయంలో ఉంచినట్టుగా కిరీటాన్ని చూసాం కదా. అంటే ఇదంతా చేసిన తర్వాత మిగిలిన దాంతో ఆ పని చేసి ఆ వెండి కిరీటాన్ని దేవుని ఆలయంలో పెట్టడం జరిగింది. అంటే అది క్రీస్తుకు ముంగుర్తుగా, రాబోయే క్రీస్తు రాజులకు రారాజు కాబట్టి యాజకుడైతే వెండి కిరీటం ధరించడానికి అనర్హుడు కావని, రాజులకు రాజు కాబట్టి యాజకుడు, రాజులకు రాజు కాబట్టి యేసుక్రీస్తు ధరించడానికి ఆ వెండి కిరీటం ముంగుర్తుగా అక్కడ ఉంచబడింది అని జకర్యా గ్రంథంలో మనం చూసాం. అదే ఇక్కడ చెప్తున్నాడంటే కిరీటం చేయించమని కాదు, కానీ అత్తహస్త చెప్పిన మాటలు ఏంటంటే చాలా జాగ్రత్తగా బలి అర్పించడానికి ఏమేమైతే కావాలో అవన్నీ ఇక్కడ సమకూర్చుకుని ఆ బలి అర్పించే విధానం అంతా నువ్వు నెరవేర్చుకుని మిగిలినవన్నీ కూడా ఉపకరణాలన్నీ కూడా తీసుకెళ్లి యెరూషలేము ఆలయంలో జాగ్రత్తగా అప్పగించు అని చెప్పడం జరిగింది. 19వ వచనం నుంచి చదవండి మేడం. మరియు నీ దేవుని మరియు మందిరపు సేవ కొరకు నీకు ఇయ్యబడిన ఉపకరణములను నీవు యెరూషలేములోని దేవుని ఎదుట అప్పగింపను. నీ దేవుని మందిర విషయంలో దానమిచ్చుటకై మరి ఏదైనాను నీకు కావలసిన ఎడల అది రాజు యొక్క ఖజానాలో నుండి నీకు ఇయ్యబడును. మరియు రాజైన అర్తహషస్తాను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందలి దేవుని ధర్మశాస్త్రములో శాస్త్రియు యాజకుడినైన ఎజ్రా మిమ్మల్ని ఏదైనా అడిగిన ఎడల ఆలస్యం కాకుండా మీరు దాన్ని చేయవలెను. 1000 తూముల గోధుమలు, 200 మనుగుల వెండి, 300 తూముల ద్రాక్షరసము, 300 తూముల నూనె, లెక్క లేకుండా ఉప్పును ఇయ్యవలెను. ఆకాశమందలి దేవుని చేత ఏది నిర్ణయమాయనో దాని ఆకాశమందలి దేవుని మందిరమునకు జాగ్రత్తగా చేయింపవలసినది. రాజు యొక్క రాజ్యం మీదికిని అతని కుమారుల మీదికిని కోపం ఎందుకు రావలేను? మరియు యాజకులను, లేవీయులను, గాయకులను, ద్వారపాలకులను, నెతీనీయులను, దేవుని మందిరపు సేవకులనైన వారందరినీ గురించి మేము మీకు నిర్ణయించినదేమనగా, వారికి శిస్తు గాని, సుంకము గాని, పన్ను గాని వేయుట కట్టడపు న్యాయం కాదని తెలుసుకొనిది. మరియు మేడం, అయితే ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే ఇవన్నీ తీసుకుని వెళ్ళు, ఇది కాకుండా అంటే ఏమేమి వస్తువులు ఎంతెంత ఎజ్రాకి ఇవ్వాలో చాలా క్యాలిక్యులేటెడ్ గా ఆయన చెప్పడం జరిగింది. అత్తహస్త గురించి ఈ అధ్యాయం అంతా చదువుతుంటే ఒక పారసీక రాజు ఆయన యెహోవా గురించి తెలుసుకోవడం కానీ, యెహోవా నామ ఔచిత్యం కానీ ఆయనకి ఏమీ తెలియదు. కానీ వాళ్ళలో ఉన్నది ఏంటంటే పారసీక రాజుల్లో వాళ్ళు ఏ దేవుణ్ణి, ఏ కల్చర్ని కూడా వాళ్ళు తిరస్కరించరు, ఎవరిని కూడా అవమానపరచరు. ఒక రకంగా చెప్పాలంటే సెక్యులరిస్ట్ భావాలు ఎక్కువగా ఉన్నటువంటి రాజులు వాళ్ళు. కోరెష్ దగ్గర నుంచి దర్యావేషు, అర్తహషస్త, అహేశ్వరోష్ మాత్రమే. అంటే అహేశ్వరోషు ఒక సమయంలో ఎస్తేర్ గ్రంథంలో మంచి పని చేశాడు అనుకోండి. అయితే ఈయన చాలా పకడ్బందీగా లెటర్ ఏదో ఇచ్చాను, ఇదిగో ఇక్కడి నుంచి ఎజ్రాని పంపిస్తున్నాను, మీరు అతను రిసీవ్ చేసుకోండి, అతను ఏం చెప్తే చెయ్యండి అన్నట్టు కాకుండా ఇక్కడ వాళ్ళకి ఆజ్ఞించాడు, అక్కడ వాళ్ళకి కూడా బబులోను ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా ఆజ్ఞించాడు. ఇదిగో చూడండి, ఖజానాలో ఒకవేళ ఎజ్రా నది యువతల ఉన్న వాళ్ళు కట్టిన పన్నుల్లో తీసుకువెళ్ళటానికి ఏమైనా ఇంకా తక్కువ ఉన్నట్టయితే, అక్కడ తీసుకెళ్లే వస్తువులకి ఇంకా ఏమైనా ధనం కావాల్సి ఉన్నట్టయితే బబులోను సామ్రాజ్యంలో ఖజానా నుంచి అతనికి తీసి ఇవ్వమని రాజుగా నేను ఆజ్ఞ ఇస్తున్నాను. ఇంకా ఇది చదివినప్పుడు నాకు అనిపించింది, నిజంగా వీళ్ళు ఎంత బ్రాడ్ మైండెడ్నెస్. పారసీక రాజులు వాళ్ళు యూదులకి ఇంత ఫెసిలిటేట్ చేసి వాళ్ళని పంపించడమే కాకుండా వాళ్ళకి ఏం కావాలంటే
మరి అసలు రాజు ఇంతకు ముందు రాజు అయితే వాళ్ళ మీద ఏమి లెటర్ రాస్తారు అక్కడి నుంచి రాజుకి, ఈ నది యువతలు ఉన్న వారికి ఆలయం కట్టినట్టయితే వీళ్ళు మీ మీద తిరుగుబాటు చేస్తారు, మీకు రావాల్సిన శిస్తు గాని పన్ను గాని రాదు, వీళ్ళు తిరుగుబాటు చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు ఈ చెడు పట్టణం అది ఇదని చెప్పి ఇష్టం ఉన్నట్టు రాశారు. అయినప్పటికీ కూడా చెప్పుడు మాట విన్న రాజేమో పని ఆఫ్ చేయించాడు. చెప్పుడు మాట వినకుండా ధర్మశాస్త్రాన్ని అంతా పరిశీలించి చూచి ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు చెప్పింది రైటే అని చెప్పి అర్థశాస్త్ర ఎప్పుడైతే ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా దర్యావేసి తీయించారో అక్కడ ఆ డాక్యుమెంట్స్ లో ఉన్న ప్రకారం రాజైన సొలొమోను కట్టిన మందిరాన్ని వీళ్ళు రీబిల్డ్ చేస్తున్నారు, కొత్త మందిరం కాదు. అదే విధంగా అది కట్టమని కోరేషు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రావాల్సిన కలప బంగారం అన్ని కూడా ఎక్కడెక్కడ తీసుకొచ్చి ఇవాళ కోరేషు ఆజ్ఞాపించాడు కాబట్టి కోరేషు ఆజ్ఞను చూసి ఒక రాజు ఇచ్చిన ఆజ్ఞను మనం పునఃపరిశీలించేదో కాదనటం కాకుండా రాజు ఇచ్చిన ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించడం మాత్రమే కాకుండా అంతకంటే అదనంగా కూడా అర్థహస్త ఇక్కడ చేసినట్టుగా మనం చూస్తాం. అర్థహస్త గురించి చదివే కొద్దీ కూడా నిజంగా మన మన వాళ్ళు అనుకున్న వాళ్ళు మనకింత ఉపకారం చేయకపోవచ్చు. యూదుల రాజులు చేసిన ఉపకారం కంటే కూడా ఇతర రాజులు చాలా ఉపకారం చేసినట్టుగా మనం చూస్తాం. కోరేష్ గాని, దర్యావేష్ గాని, అర్థహస్త గాని, అహశ్వరోష్ గాని. ఇక్కడ అర్థహస్త చాలా క్లియర్ గా చెప్తున్నాడు, నీకేం కావాలో తీసుకువెళ్ళు, పలానా పలానా వస్తువులు ఎజ్రాకి ఇవ్వండి అని చెప్తూ ఇంకా ఏమైనా తక్కువైనట్టయితే బబులోను ఖజానాలోంచి తీసుకు ఇవ్వమని చెప్పి నేను ఆజ్ఞ ఇస్తున్నాను, వాళ్ళకు కూడా ఆజ్ఞ ఇస్తూ 24వ వచనానికి వచ్చేటప్పటికి అక్కడ ఏమంటున్నాడంటే ఆ దేవాలయంలో పనిచేసేటటువంటి గాయకులు, ద్వారపాలకులు, మరి సేవ ఉపకరణాలు మోసేవారు చాలా మంది స్టాఫ్ ఉంటారు కదా, ఆ స్టాఫ్ అందరికీ కూడా పన్ను మినహాయింపు ఇవ్వండి. ఇది చాలా గొప్ప సంస్కరణ కదా. వీళ్ళు ఇంతకు ముందు వీళ్ళ మీద ఏమి రాశారు, యూదుల మీద వీళ్ళు పన్ను ఇవ్వరు, పన్ను ఎగ్గొడతారు వీళ్ళు అని చెప్పారు. కానీ ఇక్కడ అర్థహస్త చేసింది ఏంటంటే అసలు వీళ్ళకి పన్ను మినహాయింపు ఇవ్వండి, వీళ్ళ దగ్గర బలవంతంగా తీసుకోవటం కాదు, కానీ అసలు వీళ్ళు పన్ను కట్టక్కర్లేదు, నూర్చే ఎద్దుకి మూతి కట్టొద్దు అంటాడు కదా, అలాగా వీళ్ళు పన్ను వీళ్ళకి మినహాయింపు ఇచ్చేసండి. ఎందుకంటే నిత్యము దేవుని సేవ చేస్తున్నారు. మరి ధర్మశాస్త్రాన్ని ఎంతగా పరిశీలించకపోతే అర్థహస్త యాజ్ఞ ఇచ్చాడు. మరి లేవీల గురించి యెహోవా చెప్పిన మాట ఏంటి మనం చూస్తాం కదా, నిర్గమకాండంలో లేవీ కాండంలో కూడా ఆ లేవీలకి యెహోషువతో కూడా చెప్తాడు కదా, మోషేతో యెహోషువతో కూడా దేవుడు చెప్తాడు, లేవీలకి మీరేమి పంచవద్దు ఈ భూభాగం, లేవీలకి నేనే స్వాస్థ్యము అంటాడు ఆయన. లేవీలకు నేనే స్వాస్థ్యం, వాళ్ళకి ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఆ ఆలయంలోకి వచ్చే ఆ దశమ భాగ అప్పట్లో దశమ భాగం కాదు కానీ ఆలయంలోకి వచ్చే అర్పణలు అన్ని కూడా శ్రేష్టమైనవి అన్ని కూడా వాళ్ళకే కదా. వాళ్ళకి కొన్ని భూములు దేవాలయానికి సంబంధించి భూములు కేటాయిస్తారు కదా, ఆ భూముల మీద వచ్చే ఆదాయం వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే స్వాస్థ్యం ఇచ్చినట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పొలాలు పండించుకోవటం లేకపోతే ఆ వ్యాపారాలు చూసుకోవటమే కానీ దేవుని విషయాల్లో వాళ్ళు శ్రద్ధ చూపించరు. వాళ్ళు భుక్తి కోసం పాటు పడవలసిన అవసరం లేకుండా భుక్తి ఏర్పాటు చేసి వాళ్ళు ఎంతసేపు కూడా దైవ భక్తి జనుల్లో పెంపొందించడానికి వాళ్ళకి నేనే స్వాస్థ్యంగా ఉంటానని చెప్పి యెహోవా దేవుడు చెప్పాడు. అదే విషయం ఇక్కడ మనం చూసినట్టయితే అర్థహస్త కూడా వీళ్ళకి పన్ను మినహాయింపు ఇవ్వండి అన్నాడు. ఎందుకంటే వీళ్ళు పన్ను కట్టాలంటే వీళ్ళు ఎక్కడో కష్టపడాలి కదా. మరి యేసుక్రీస్తుని వాళ్ళు అడిగారు కదా హెరోదీయులు వాళ్ళందరూ వచ్చి, మరి నీ శిష్యులు పన్ను కట్టక్కర్లేదు అంటున్నా, నీ సంగతి ఏంటి చెప్పు అన్నప్పుడు అతను యేసుక్రీస్తు ఏమన్నాడు, కైసరివి దేవునికి ఇవ్వండి అని చెప్పాడు. పేతురుతో నువ్వు గేలం వేయి, 1 షేకులు వస్తుంది, అందులో 1/2 షేకులు నీకు 1/2 షేకులు నాకు పన్ను కట్టేసేయమని చెప్పి యేసుక్రీస్తు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ అర్థహస్త ఏం చేశాడంటే వీళ్ళకి పన్ను కట్టే, ఇప్పుడు పేతురు గేలం వేసుకుని వెళ్ళి కష్టపడ్డా లేదా? ఆ పేతురు మామూలుగా ఆయన శిష్యుడే గాని బోధకుడు కాదు అప్పటికి. అయితే వీళ్ళు దేవాలయంలో పని చేయవలసిన పని మానేసి ఈ రకంగా గడుపుతారని చెప్పి అర్థహస్త పన్ను మినహాయింపు అనేది ఇమ్మని చెప్పడం జరిగింది. తర్వాత 25వ వచనం చదవండి మేడం. మరియు ఎజ్రా నది అవతలనున్న జనులకు తీర్పు తీర్చుటకై నీ దేవుడు నీకు దయచేసిన జ్ఞానం చొప్పున నీవు నీ దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులను తెలుసుకొనిన వారిలో కొందరిని అధికారులుగాను న్యాయాధిపతులుగాను ఉంచవలెను. ఆ ధర్మశాస్త్ర విషయంలో తెలియని వారెవరో వారికి నేర్పవలెను. నీ దేవుని ధర్మశాస్త్రమును గాని రాజు యొక్క చట్టం గాని గైకోనాన్ని వాడేవాడో త్వరగా విచారణ చేసి మరణశిక్ష అయినను స్వదేశ త్యాగమైనను ఆస్తి జప్తు అయినను ఖైదునైనను వానికి విధింపవలెను. యెరూషలేములో నుండి యెహోవా చాలండి. అంటే జుడిషియరీ కూడా ఏం చేశాడంటే
నువ్వు వెళ్ళు, నేను ఇచ్చిన లెటర్ చదువు. ధర్మశాస్త్రాన్ని అనుసరించడానికి ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు రాజు చట్టాన్ని కూడా వ్యతిరేకించినట్టే. నువ్వు తీసుకెళ్లి ధర్మశాస్త్రం ఇది మీరు ఆచరించట్లేదు, మీరు నైతికంగా పతనం అయిపోయారు, దేవుడు కోరుకుంటున్నది భౌతికపరమైన ఆలయం కాదు, మీరు విలువలు లేనటువంటి జీవితం జీవిస్తూ దేవుడికి మీరు అర్పించే అర్పణ దేవుడు స్వీకరించడు. ఎందుకంటే మలాఖీ గ్రంథాలు అంటాడు కదా, ప్రతిష్ట ఆ రకమైన అర్పణలు నేను కోరుకుంటున్నాను అని చెప్పి. కాబట్టి దేవుడికి ప్రతిష్ట అర్పణ అర్పించాలంటే ముందు మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. మనలో ఉన్నటువంటి దేవునికి ఇష్టం కాని అంశాలన్నీ, హేయమైనవన్నీ కూడా తీసివేయాలి. హిజ్కియా ఆలయ సంస్కరణ చేసేటప్పుడు, హిజ్కియా రాజు గొప్ప రాజు, ఆయన ఆలయ సంస్కరణ చేసేటప్పుడు ముందు వాళ్ళతో చెప్తాడు, వాళ్ళతో లేవీలు అక్కడ ఉన్నాడు వాళ్ళతో, ముందు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, ఆ తర్వాత దేవాలయంలో ఉపకరణాలు ప్రతిష్ఠించండి, దేవాలయంలో అన్య ఉపకరణాలు ఏమైనా ఉంటే వాటిని బయట పడేయండి, తర్వాత దేవాలయానికి రావాల్సిన ఉపకరణాలు ఏమైనా ఉంటే వాటిని తీసుకురండి. అంటే ఈ 4 అంశాలు మనం గమనించినట్టయితే మనల్ని మనం ప్రతిష్ఠించుకోవటం అంటే వాక్యం ద్వారా ప్రతిష్ఠించుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో సత్యమునకు వీరిని అప్పగిస్తున్నాను అని వాక్యమే కదా సత్యం అని చెప్పి యేసుక్రీస్తు అక్కడ 17వ అధ్యాయంలో యోహాను సువార్త విజ్ఞాపన ప్రార్థన చేసే సమయం అంతా మనకు తెలుసు. అంటే మనల్ని మనం ప్రతిష్ఠించుకోవటం అంటే వాక్యం ద్వారా, అంటే వాక్యంతో మనల్ని మనం పరిశీలించుకు వాక్యానుసారంగా మనం ఉన్నామా, ఏ అంశాల్లో మనం తప్పిపోయామని చెప్పి మనల్ని మనం పరీక్షించుకుని మనం మనకి కావాల్సిన అంశాలను సమకూర్చుకోవటం. అదే విధంగా ఉపకరణాలను ప్రతిష్ఠించడం. ఉపకరణాలంటే మనం ప్రతిష్ఠించుకున్న తర్వాత ఈ రోజులో మనం గమనించినట్లయితే అక్కడ దేవాలయానికి కావలసినటువంటి అంశాలు చేసేటప్పుడు అవి దైవ చిత్తానుసారంగా మనం చేస్తున్నామా లేదా అని పరిశీలించి చూడాలి. అదే విధంగా అనవసరమైన విషయాలంటే దైవ చిత్తం కాని అంశాలు మనలో ఏమన్నా ఉంటే వాక్యాధారంగా పరిశీలించుకుని తొలగించుకోవాలి. ఇంకా మనం ఏమైనా అడాప్ట్ చేసుకోవాలని చూసుకుంటే అవి కూడా అడాప్ట్ చేసుకోవాలి. ఇక్కడ చాలా క్లియర్ గా ఇక్కడ అత్తహర్ష చెప్తున్నది ఏంటంటే, నువ్వు చెప్పు, ఈ లెటర్ ఇవ్వు, ఎవరైతే ధర్మశాస్త్రం అనుసరించడానికి వ్యతిరేకిస్తారో నువ్వు మాకు చెప్తావా? ధర్మశాస్త్రం మాకు తెలుసులే, నీ ద్వారా మేము గొప్పగా నేర్చుకోక్కర్లేదు, మాకు తెలుసు అనే వాళ్ళు ఉంటారు కదా. అందుకని రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనంలో పౌలు గారు అంటారు, ధర్మశాస్త్రం వినువారు మాత్రం నీతిమంతులు కాదు, కానీ ధర్మశాస్త్రం విని ఆచరించి ప్రవర్తించు వారు మాత్రమే నీతిమంతులు అని చెప్పి అక్కడ ముందుగానే రాయటం జరిగింది. పాత నిబంధన గ్రంథంలో కూడా ఈ మాటలు చాలా సార్లు దేవుడు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ అర్థహర్ష చెప్పింది ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించి పంపిస్తున్నాను కాబట్టి ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళకి 3 రకాల శిక్షలు విధించమన్నాడు. ఏంటంటే వాళ్ళు ఆ స్వదేశ త్యాగం గాని, ఆస్తి జప్తు గాని, మరణ శిక్ష గాని, ఈ 3 నీ ఇష్టం, ఎవరికి ఏది తగింది అనుకుంటే ఆ శిక్ష విధించే, రాజుగా నేను ఆర్డర్ ఇస్తున్నాను. ఖైదు ఇక్కడ ఖైదు గాని లేకపోతే నువ్వు స్వదేశ త్యాగం గాని చేయమని చెప్పి, ఆస్తి జప్తు గాని, మరణ శిక్ష. మేడం 26వ వచనం చూడండి, రాజు స్వదేశ త్యాగమైన చట్టము గాని ఆస్తి జప్తి అయినను ఖైదునైనను వానికి. అవునండి, ఇవి తప్పకుండా చేయమన్నాడు. అంటే మరణ శిక్ష గాని, యావజ్జీవ కారాగార శిక్ష గాని, ఎవరికి ఏది అవసరం అనుకుంటావో అది చేయమని ఫుల్ పవర్స్ ఇచ్చి, పవర్ ఆఫ్ అటార్నీ అంటాం కదా, అలా ఫుల్ పవర్స్ ఇచ్చి పంపించేశాడు ఆయన. పంపించిన తర్వాత మనం ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, నాకు ఇది చదువుతున్నంత సేపు కూడా ఎవరి దగ్గరికి ఎవరిని పంపిస్తున్నాడు? దేవుని బిడ్డల దగ్గరికి ఒక దేవుని బిడ్డని పంపిస్తున్నాడు. దేవుని బిడ్డలకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చదువుతూ ఉంటే నాకు మన ఈ మధ్య మీరు అందరూ చూసే ఉంటారు, అమెరికన్ ప్రెసిడెంట్ రేస్ లో ఉన్న వాళ్ళలో ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పేరు వివేక్ రామస్వామి గారు. ఆయన బహుశా తమిళనాడు నుంచి వెళ్ళి ఉంటాడు, వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు యుఎస్ లో. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఆ రేస్ లో ఉన్నారు. ఆయన ఒక క్రిస్టియన్ వాటర్ క్వశ్చన్ చేశాడు, ఏమని, సార్ మరి స్కూల్స్ లో మళ్ళీ తిరిగి 10 కమాండ్మెంట్స్ బైబిల్ పెట్టాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నించాడు. ఆయన పూర్తి హిందూ, వివేక్ రామస్వామి అన్న ఆయన. అయితే ఆయన ఏమి తడబడకుండా ఆయన ఏం చెప్పాడంటే, ఎస్ తప్పకుండా పెట్టాలి, 10 కమాండ్మెంట్స్ బైబిల్ కూడా పెట్టాలి అనగానే మన వాళ్ళు గబగబా క్లాప్స్ కొట్టేశారు. కానీ ఆయన చిన్న తగిలించాడు పక్కన, బైబిల్ 10 కమాండ్మెంట్స్ పెట్టాలి, దాంతో పాటు మరికొన్ని పెట్టాలి అన్నాడు. అంటే ఆయన ఉద్దేశంలో ఏముంటాయో మనకు తెలుసు కదా, ఆయన పవిత్రంగా భావించే గ్రంథాలు, ఆ పవిత్రంగా భావించే దాంట్లో శ్లోకాలు అన్ని కూడా ఇక అక్కడ దాంట్లో వచ్చేస్తాయి. అయితే వీళ్ళు దానికి గమనించలేదు. కానీ
ఎప్పుడైతే బైబిల్ 10 కమాండ్మెంట్స్ పెట్టొచ్చు అన్నారో మన అల్ప సంతోషులు కదా గబగబా క్లాప్స్ కొట్టేశారు. అయితే ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. 10 కమాండ్మెంట్స్ ఆ నాకు తెలుసు, నేను చిన్నప్పుడు స్కూల్లో కూడా చదివాను. తర్వాత నేను స్కూల్కి వచ్చిన తర్వాత 10 కమాండ్మెంట్స్ నాకు చెప్తుంటే నాకు ఏవి కొత్త అనిపించలేదు. ఎందుకంటే మా మదర్ ఫాదర్ ఇంటి దగ్గర నాకు ఆల్రెడీ అవన్నీ చెప్పారు అన్నారు. చాలా మంది ఇక్కడే పొరపాటు పడతారు కదా. 10 కమాండ్మెంట్స్ అంటే ఏంటి? నీతిగా నీతిగా జీవించడమే కదా. చాలా మందిలో అన్యజనుల్లో చాలా మందిలో ఉన్నటువంటి రాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే మేము ఏ పాపము చేయలేదు, మేము దేవుణ్ణి ఎందుకు ఆశ్రయించాలి. మనకు తెలుసు రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఆదాము నుంచి ఆ పాపం అందరికీ కూడా సంప్రాప్తించింది. ఆ సంప్రాప్తించిన పాపం మనలో నుంచి తీసివేయబడాలని తప్పనిసరిగా క్రీస్తు మన కోసం చిందించిన రక్తమందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసించాలి. దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపినని హృదయమందు విశ్వసించినప్పుడు మాత్రమే రక్షణ కలుగుతుందని ఆయన రోమిలు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో ఆయన చెప్పడం అనేది జరిగింది. కాబట్టి చాలా మందికి అది తెలియకుండా మొన్న ఈ మధ్య ఒక సినీ సెలబ్రిటీ కూడా చీరాల మీటింగ్లు అంటున్నాడు, ఎందుకు బాప్తిసం తీసుకోవాలి, నేను 10 ఆజ్ఞలో ఉన్న సారాంశం అంతా కూడా నేను అనుసరిస్తూ ఉన్నాను, కాబట్టి ఇక బాప్తిసం వద్దు, ఏం వద్దు అంటే వాళ్ళకి వాళ్ళే స్వనీతి పరులు అనమాట. పరిసయ్యులు కూడా ఇదే కదా, స్వనీతి పరులు. ఇట్లాంటి స్వనీతి పరులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఎజ్రాకి ఈ మాట చెప్పి తర్వాత ఆయన ఆ వివేక్ రామ్స్వామి అన్న మాట ఇంకో మాట ఏంటంటే, ఒక ప్రశ్న వేశాడు, తిరిగి ఆయన వేశాడు అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ ని. ఈవేళ అమెరికా దేశం ఇట్లా పతనం అయిపోవటానికి, అంటే పతనం అంటే ఆయన అన్నది ఏంటంటే, ఒకప్పుడు పెద్దన్న పాత్ర పోషించినటువంటి అమెరికా ఈ రోజు ఎందుకు ఈ దుస్థితికి వచ్చిందని మీరు అనుకుంటున్నారు? కేవలం స్కూల్స్ లోను ఆ గోడల మీద బైబిల్ వాక్యాలు లేకపోతే 10 కమాండ్మెంట్స్ లేకపోవటం వల్ల మాత్రమే అని అనుకుంటున్నారా? నేను మాత్రం అలాగ అనుకోవట్లేదని చెప్పి క్రైస్తవులంతా సిగ్గుపడాల్సిన మాట ఒకటి చెప్పాడు ఆయన. ఏంటంటే, మీ మీ ఇంట్లో నుంచి వాక్యం వెళ్ళిపోయింది, మీ గోడల మీద నుంచి వాక్యం వెళ్ళిపోయింది, మీ పిల్లల హృదయాల నుంచి వాక్యం వెళ్ళిపోయింది, కన్నీటి ప్రార్థన అనేది వెళ్ళిపోయింది. కాబట్టే ఈవేళ ఈ దేశం ఈ రకంగా ఉందని నేను భావిస్తున్నాను అన్నప్పుడు తర్వాత కొంతమంది పెద్దలంతా కలిసి కన్నీటి ప్రార్థన చేయాలని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల కాలంలో అదేంటి అతను ఎవరు, చార్లీ కిర్క్ అన్న అతను కూడా ఆ దీని గురించే కదా, మతం అనేది పూర్తిగా విడగొట్టేశారు, రాజకీయంగా చేస్తున్నారు, కానీ మతానికి కూడా మన మూలాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నందుకే దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఆయన్ని చంపేయటం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రాల్లో కూడా అపాలజిస్టులు ఎప్పుడైతే మన హిస్టరీ భారతదేశ చరిత్ర అనేది వక్రీకరించి టెక్స్ట్ బుక్స్ లో రాయబడిందని చెప్పి ఎవరైతే మూలాలు కనుక్కొని ఇక్కడ తప్పుగా రాశారో అసలు నిజం ఇది అని ఎవరైతే చెప్పడం ప్రారంభించారో వాళ్ళని ఏ రకంగా చంపేశారో మనం చూస్తున్నాం. ఇంకా ముందు ముందు ఇంకా హతసాక్షులు, ఎందుకంటే ర్యాప్చర్ వచ్చేటప్పటికి హతసాక్షులు అనేవాళ్ళు ఉంటారు. ఈవేళ మేడం ప్రేయర్ చేస్తూ నైజీరియాలో చర్చిలు పడగొట్టబడుతున్నాయని చెప్పన్నారు. రైటే, చర్చిలు పడగొట్టబడటం మనకి చాలా బాధే. అయితే ఇక్కడ నేను ఓపెన్ గా మాట్లాడకూడదు, కానీ వాట్ అబౌట్ నైజీరియాలో ఉన్నది ఎక్కువ శాతం క్రిస్టియన్సే, కానీ వాళ్ళు చేసే వ్యాపారాలు ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, ప్రపంచం అంతా వాళ్ళకి ఏ రకమైన గుర్తింపు ఇచ్చింది, వాళ్ళకున్న చర్చెస్ వాళ్ళకి నైతిక జీవితాన్ని ఏమైనా ప్రసాదించిందా, నైతిక విలువలు వాళ్ళల్లో ఏమైనా ఉన్నాయా, వాళ్ళు చేసే నేరాలని మనం చూసినట్టయితే క్రిస్టియన్స్, నేను అదర్ పీపుల్ గురించి మాట్లాడటం లేదు, వాళ్ళ పేర్లన్నీ కూడా మీరు పేపర్లో చూస్తుంటారు, అన్ని కూడా క్రిస్టియన్ నేమ్సే. మరి వాళ్ళ చర్చి ఉంటే ఏం లాభం, లేకపోతే ఏం లాభం? అయితే చర్చి ఉండాలి. ఈ 220 చర్చెస్ ను మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలని బ్రిటన్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందని మొన్నే నేను విన్నాను. దేవుని స్తోత్రం. మనం ఈ 4 గోడల మధ్య ఉండే కట్టడాల కంటే కూడా మన హృదయాల్లో దేవుని ఆలయం కట్టబట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మరి అర్థహర్షస్త చేసిన ప్రయత్నం చూసినట్టయితే ఎంత కఠినమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడంటే, ఎవరైనా ఎందుకు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి? ఆయనకి తెలుసు ధర్మశాస్త్రం ఎవరైతే అనుసరిస్తారో అక్కడ హత్యలు ఉండవు, దొంగతనాలు ఉండవు, అనైతిక జీవితాలు ఉండవు, ప్రశాంతమైన సమాధానకరమైన జీవితం ఉంటుందని ఆయన తెలుసు. కాబట్టి ఆ ధర్మశాస్త్రం అనుసరించినట్టయితే ఆ ప్రశాంతమైన నైతిక విలువలతో కూడిన జీవితం వాళ్ళు జీవించడం మాత్రమే కాకుండా వాళ్ళు ఆ రాజ్యానికి ఎసెట్స్ గా ఉంటారు. కాబట్టి ఎందుకంటే గాంధీ గారు అంటారు కదా, ఎవరైతే సత్యానికి ధ్వజ స్తంభాలుగా ఉంటారో వాళ్ళు ఎంతమంది ఉంటే అంత దేశానికి
మేలు జరుగుతుందని చెప్పి సత్యం అనే స్తంభాన్ని నిలబెట్టవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఆయన చాలా చక్కగా అక్కడ చెప్పడం జరిగింది. తర్వాత 27 వచ్చిన చదవండి మేడం. యెరూషలేములో నుండి యెహోవా మందిరమును అలంకరించుటకు ఉమ్, రాజునకు బుద్ధి పుట్టించినందునను రాజును అతని ఉమ్. మంత్రులను రాజు యొక్క మహాధిపతులను నాకు దయ అనుగ్రహింపచేసినందునను మన పితరుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలీయుల ప్రధానులను సమకూర్చితిని. అంటే కార్యారంభం కంటే కార్యాంతం మేలంటారు కదా. ఎజ్రా గారు బయలుదేరినప్పుడు ప్రార్థన చేసిన బయలుదేరారు, అక్కడ ఉపవాసం ఉన్నారు. తర్వాత కార్యాంతం ఇది మా ప్రయాణాన్ని ఆయన దేవుని హస్తం తోడుగా ఉండటం వల్ల నేను ఇక్కడికి క్షేమంగా చేరాను, స్తుతి చెల్లించాడు. థ్యాంక్స్ గివింగ్ అనేది మనం మర్చిపోతాం. ఈ థ్యాంక్స్ గివింగ్ లో చూడాలంటే మనకు ఓల్డ్ టెస్ట్మెంట్ లో దావీదు మహారాజు, న్యూ టెస్ట్మెంట్ లో పౌల్ గారు, అసలు థ్యాంక్స్ గివింగ్ ఎన్ని విషయాలు చెప్పాలో వారి జీవితాలను మనం పరిశీలిస్తే మనకు అర్థం అవుతుంది. ఇక్కడ ఎజ్రా గారు చాలా గొప్ప పని చేశారు, ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ అనేది చేశారు. తర్వాత 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే రాజైన 1వ వచనం నుంచి అర్తహషస్త 14వ వచనం వరకు మేడం అంత జీనియాలజీ, మనం ఇప్పుడు దాన్ని చదవక్కలే, తర్వాత మీరు చదవండి. తర్వాత 15వ వచనం నుంచి చదవండి మేడం. 15వ వచనం నుంచి వీరిని వీరిని నేను అహావా వైపునకు ఉమ్, పారు నది యొద్దకు సమకూర్చితుని. అచ్చట మేము 3 దినములు గుడారములలో ఉంటిమి. అంతలో నేను జనులను యాజకులను తనిఖీ చూడగా లేవీయుడొకడు నాకు కనపడలేదు. అప్పుడు నేను పెద్దలైన ఎలియేజరు, అరీయేలు, షమయ, ఎల్నాతాను, యారీబు, ఎల్నాతాను, నాతాను, జకర్యా, మెషుల్లాము అను వారిని ఉపదేశకులను మో మోయారీబు, ఎల్నాతాన్లను పిలువనంపించి కాసిప్యా అను స్థలమందుండు అధికారి అయిన ఇద్దో యొద్దకు వారిని పంపి మా దేవుని మందిరమునకు పరిచారకులను మా యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా కాసిప్యా అను స్థలమందుండు ఇద్దోతోనూ అతని బంధువులైన నెతీనీయులతోనూ చెప్పవలసిన మాటలను వారికి తెలియజెప్పి తిని. మా దేవుని కరుణాహస్తము మాకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతుడైన ఒకనిని షెరేబ్యాను అతని కుమారులను సహోదరులను 18 మందిని తోడుకొని వచ్చిరి. ఆ ప్రజ్ఞావంతుడు మహలి కుమారులలో ఒకడు. ఈ మహలి ఇశ్రాయేలునకు పుట్టిన లేవి వంశస్థుడు. హషబ్యాను అతనితో కూడా ఉన్న మొరాబీయుడగు యెషయాను అతని బంధువులను వారి కుమారులనైన 20 మందిని వారు తోడుకొని వచ్చిరి. మరియు లేవీయులు చేయవలసిన సేవలో తోడ్పడుటకై దావీదును అధిపతులను నిర్ణయించిన నెతీనీయులలో 220 మంది వచ్చిరి. వీరందరూ పేర్లు ఉదహరించబడి నియమింపబడిన వారు. అప్పుడు దేవుని సన్నిధిని మమ్ముని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవానికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించితిని. మేలు కలగ చేయుటకు చాలు మేడం. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 15వ వచనం జరిగింది ఏంటంటే బయలుదేరారు. అంటే ఇక్కడ స్తుతి చెల్లించింది ఎక్కడ? 7వ అధ్యాయం చివరిలో స్తుతి చెల్లించింది ఎక్కడ అంటే ప్రయాణం బయలుదేరి వెళ్ళేటప్పుడు. ఆ తర్వాత ఇక్కడ 8వ అధ్యాయానికి వచ్చేటప్పుడు ఎవరెవరు వచ్చారు అనేది 14వ వచనం వరకు రాశారు. 15వ వచనం చూస్తే ఆ ఎవరెవరు బయలుదేరి అతనితో, ఈ జీనియాలజీ ఏమో 14వ వచనం వరకు ఉంది. తర్వాత 15వ వచనం నుంచి ఎవరెవరు ఎజ్రాతో వచ్చారు అనేది అక్కడ మనం చూస్తాం. ఇక్కడే మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈయన బయలుదేరిన తర్వాత వచ్చిన వాళ్ళందరినీ తనిఖీ చేసి వంశాల వారీగా చూశాడు. ఎజ్రా ఎవరు? లేవి వంశానికి చెందినవాడు, అహరోను వంశస్థుడు. అయితే ఇక్కడ అందరూ కూడా లేవీయులు కావాలి. చాలా శోచనీయమైన విషయం ఏంటంటే 1750 మందితో బయలుదేరాడు ఎజ్రా, కానీ అందులో లేవీయుడు ఒక్కడునూ లేడు. ఎంత విచారకరమైన విషయం. అక్కడ అట్టహస్త ఏమన్నాడు? మనఃపూర్వకంగా నేను వచ్చేవాడిని నీ వెంట తీసుకువెళ్ళు అన్నాడు. సామాన్య జనం వచ్చారు కానీ లేవీయులు మాత్రం రావడానికి ఇష్టపడలేదు. అంటే వాళ్ళు సుఖభోగానికి అలవాటు పడిపోయి ఆల్రెడీ బబులోను
వాతావరణానికి. బబులోన్ లో ఉన్నది ఏంటి, ఐగుప్తుకి బబులోనికి ఉన్న తేడా ఏంటంటే ఐగుప్తులో భౌతికమైనటువంటి శ్రమలు, బబులోన్ లో అటువంటి భౌతికమైన శ్రమలు లేవు. మీరు ఇల్లు కట్టుకోండి, తోటలు కొనుక్కోండి, మీ కుమార్తెలకు కుమారులకు పెండ్లిళ్ళు చేయండి, హ్యాపీగా జీవించండి అన్నాడు ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో మనం చూస్తే. కాబట్టి చాలా చక్కటి జీవితం జీవిస్తూ ఉన్నారు. ఇక దేవుణ్ణి మర్చిపోయారు, దేవుని మర్చిపోయారు. కాబట్టి లేవీలు బయలు ఇక్కడే మాకు చాలా సుఖంగా ఉంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి ఉండిపోయారు. అయితే ఎజ్రాకు మనస్కరించలేదు. మళ్ళీ తిరిగి ఆయన యెరూషలేంకి వెళ్తాడు, అది ఇక్కడ రాయబడలేదు కానీ ఆయన మళ్ళీ తిరిగి యెరూషలేంకి వెళ్తాడు. ఆ తర్వాత కాసిప్యా అనే ప్రాంతంలో ఇద్దో అంటే ఇతను ఒక అధికారి, ఈ అధికారి దగ్గరికి పంపించాడు, అయ్యా నేను ఇలాగా యెరూషలేం వెళ్తున్నాను, రాజు ఇచ్చిన ఆర్డర్ని బట్టి. చూస్తే లేవీలు ఒక్కరు కూడా లేరు, ఇది చాలా బాధాకరమైన విషయం, దయచేసి నాకు లేవీల్ని పంపించు అని చెప్పి ఇద్దోని అడిగినప్పుడు ఇద్దో ఏం చేశాడంటే 18 మందిని, ఇక్కడ 2 పేర్లు ఇచ్చాడు కదా, ఎవరు, షెబన్య తర్వాత మహలి, ఇద్దరం కూడా వీళ్ళు ప్రజ్ఞావంతులు. ఈ ప్రజ్ఞావంతులతో పాటు 18 మందిని అక్కడ ఇచ్చి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత 22వ వచనం మనం 21వ వచనం నుంచి మనం చూస్తే 21వ వచనం, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మల్ని మేము చదవండి మేడం. పరుచుకొని మాకును మా చిన్నవానికిని మా ఆశకిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించితిని. మేలు కలగజేయుట. చాలు మేడం, చాలు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, సరే మాకు మేలుకరంగా ప్రయాణం జరగాలి అని చెప్పి రాజు ఇచ్చిన ఆర్డర్ తీసుకుని ఒకసారి స్తుతి చెల్లించాడు. మళ్ళీ ఏం చేశాడు, ప్రయాణం మొదలు అహావా నది పారే ప్రాంతానికి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ కూర్చున్నాడు. ఎందుకంటే మమ్మల్ని మేము దుఃఖపరుచుకోవటానికి ఏం జరిగినా దుఃఖపరుచుకునే సంఘటనలు అంటే, రాజు మనపూర్వకంగా ఫ్రీ వీల్తో మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు చాలా తక్కువ మంది బయలుదేరారు. జెరుబ్బాబేల్ తోటేమో 45,000 మంది వచ్చారు. ఎజ్రా శాస్త్రితో బయలుదేరిన వాళ్ళంతా కలిసి 1750 మంది మాత్రమే. అందులో లేవీలు లేరు. మళ్ళీ ఆ లేవీల కోసం మళ్ళీ వెనక్కి వెళ్ళటం, వాళ్ళు రప్పించుకోవటం, ఇన్ని పడినాయి. కాబట్టి ఆ భౌతికపరమైన సుఖాల కోసం వీళ్ళు ఎంతగా దిగజారిపోయారన్న దాని గురించి ఆయన దుఃఖపడుతూ, రెండోది ఏంటంటే ఇంత మందితో నేను వెళ్తూ ఉన్నాను, 1750 అంటే మరి ఎక్కువ సంఖ్య. అయితే ఈ ప్రయాణం నాకు ఎలా సాగుతుందో అని చెప్పి జరిగిన దానికోసం పశ్చాత్తాపడుతూ జరగబోయే దానికి విజ్ఞాపన చేయడానికి ఉపవాస ప్రార్థన చేయడానికి అక్కడ కూర్చున్నాడు. తర్వాత 22వ వచనం చదవండి. మేము మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఇంటిమి కనుక మార్గమందు శత్రుల విషయమే మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. మేము ఉపవాసం ఉండి మేడం, అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఉపవాసం చేసిన తర్వాత మళ్ళీ ఏమనుకున్నాడు, ఇందులో స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, బందిపోటు దొంగలు మార్గ మధ్యలో అటాక్ చేసే వాళ్ళు ఉన్నారు, నేను తీసుకున్న గోల్డ్ సిల్వర్ ఇంత ఖరీదైన వస్తువులు తీసుకువెళ్తున్నాను, దాంతో పాటు నాతో పాటు వచ్చే స్త్రీలు చిన్న బిడ్డలు ఉన్నారు కదా, వీళ్ళందరికీ నేను ప్రొటెక్షన్ ఇవ్వగలనా? ఈ ప్రొటెక్షన్ నేను ఇవ్వలేను కాబట్టి సెక్యూరిటీ కావాలని, రౌతులు కాల్బలం కావాలని రాజును అడిగితే బాగుంటుందేమో అని ముందు ఒక క్షణం అనుకున్నాడు. కానీ ఎందుకు తటపటాయించాడు, రాజు దగ్గరికి వెళ్ళకపోవటానికి కారణం ఏంటి? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం ఇతరులకి దేవుడు నాకు అలా రక్షణ కల్పిస్తాడు, దేవుడు ఇలాగని చెప్పిన తర్వాత ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చాడు కంగారు పడిపోయి వారిని వీరిని ఆశ్రయిస్తాము. కానీ ఇక్కడ ఎజ్రా చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వచ్చినప్పటికీ కూడా అతను ధర్మశాస్త్ర ప్రావీణ్యుడు, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని అతను నిర్ణయం హృదయంలో తీసుకున్నాడు, దృఢ చిత్తం కలిగిన వాడు. కాబట్టి ఏం చేశాడంటే, సరే నేను ఈ మనుషుల వంక నేను చూడటం కాదు కానీ దేవుని వైపు చూడాలి. ఎందుకు రాజు దగ్గరికి వెళ్ళలేకపోయాడంటే, మేలు కలుగు చేయటకై ఆయనను ఆశ్రయించు వారి అందరికీ మా దేవుడి హస్తం తోడుగా ఉండును, కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారి అందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి. రాజు దగ్గరికి వెళ్తే ఏమంటాడంటే, ఇప్పుడు ఏమండి శాస్త్రి గారు, ఎజ్రా గారు, మీరు చెప్పారు కదా ఆయన కరుడుగల హస్తం ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళకి మేలు కలుగు చేయటానికి ఆయన హస్తం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, ఆయన విసర్జించే వాళ్ళకి మాత్రమే ఉగ్రత కలుగుద్దని చెప్పారు కదా, మరి మీరు శాస్త్రి గారు మీతో వచ్చే వాళ్ళందరూ కూడా లేవీలు, తర్వాత
ఆ దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళే కదా, వాళ్ళకి దేవుని ఉగ్రత ఎందుకు వస్తే మీరు ఎందుకు దారి దోపిడీకి గురవుతారు, మీరు సెక్యూరిటీ అడగటం ఏంటి, మీరు కూడా మానవుల మీద ఆధారపడుతున్నారా అని ఒకవేళ రాజు అంటాడేమో. ఒకవేళ అనకపోయినా అడగటానికి గిల్టీ కాన్షియస్నెస్ అన్నమాట. అంటే ఒకప్పుడు రాజు దగ్గర నా దేవుడి గురించి ఎంతో గొప్ప చెప్పాను, కానీ చివరికి నేను వెళ్ళి అయ్యా నాకు దేవుని సహాయం కాదు మీ సహాయం కావాలని అడగటానికి నాకు సిగ్గు తోచింది. ఈ సిగ్గు తోచింది అనే మాట క్రైస్తవులు అందరం మనం గుర్తుపెట్టుకుంటే, ఆపత్కాలమున నాకు మొర్రపెట్టుము నేను నిన్ను విడిపించి నేను సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఇచ్చిన వాగ్దానాన్ని మనం గుర్తు తెచ్చుకున్నట్టే. సాధారణంగా ఎంత వాక్యం తెలిసిన వాళ్ళమైనా ఎంత విశ్వాసమైనా ఒక్కొక్కసారి ఎందుకో మనం కలవరపడతాము. ఇది జరుగుద్దా అంటే అల్ప విశ్వాసం ఒక్కొక్కసారి మనలోకి వచ్చేస్తుంది. ఇక్కడ ఎజ్రా గారిలో అల్ప విశ్వాసం రాకుండా ఆయన ఏం చేశాడంటే, దేవుడి మీద భారం వేస్తున్నాను నేను, ఇంతవరకు నడిపించిన దేవుడు నన్ను యెరూషలేము వరకు క్షేమంగా నడిపిస్తాడు, మానవ సహాయం నేను కోరను, దేవుని యొక్క కరుణాహస్తం నాకు ఇంతవరకు తోడుగా ఉండి అర్థహస్త ఇంత చక్కని ఉత్తరం నాకు రాసిచ్చి అక్కడ స్వేచ్ఛార్పణలు అర్పించడానికి బలి అర్పించడానికి కావలసిన వస్తువులన్నిటినీ సమకూర్చి పైగా తీర్పు తీర్చి వాళ్ళకి ఏ శిక్ష విధించాలి, వాళ్ళ ఆస్తి జప్తు చేయాలా, స్వదేశ బహిష్కరణ చేయాలా, మరణ శిక్ష విధించాలా, ఖైదీగా ఉంచాలా, ఇవన్నీ కూడా ఫుల్ ఆర్డర్స్ నాకు ఇచ్చిన తర్వాత బేల హృదయంతో నేను వెళ్ళి అయ్యా ఎంతైనా నేను ఎంత శాస్త్రినైనా ఎంత యాజకుడినైనా మానవుణ్ణి, కాబట్టి మానవుడైన మిమ్మల్ని నేను ఆశ్రయిస్తున్నానని చెప్పి అడగనా అని సిగ్గుపడ్డాడు. అంటే ఈ మాట చదువుతున్నప్పుడు ఒకవేళ మనం ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఒక్కసారి ఎజ్రాని గుర్తు చేసుకుంటే, అదే విధంగా షడ్రక్ మెషక్ దాని అబేద్నెగోలు కూడా ఏమన్నారు, ఓ నెబుకద్నెజరు నువ్వు పెట్టిన దానికి మేము మొక్కము, మమ్మల్ని దేవుడు విడిపిస్తాడు, ఒకవేళ ఆయన విడిపించకపోయినా ఆ విగ్రహానికి మేము నమస్కరించము అన్నారు. అది ఆ రకమైన విశ్వాసం. ఇక్కడ ఎజ్రా గారు కూడా మామూలు ప్రయాణం కాదు, ఆ రోజుల్లో మామూలు ప్రయాణం కాదు ఆయన చేస్తున్నది. అట్లాంటి ప్రయాణం రిస్క్ తీసుకోవడానికి ఇశ్రాయేలీని నడిపించిన దేవుడు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా నడిపించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు, యొర్దాను నదిని మరి గోడగా చేసినటువంటి దేవుడు, మన్నాతో ఆ, నడిపించిన దేవుడు, బండలోంచి నీరు పుట్టించిన దేవుడు నాకు ఉన్నాడు కదా. ఆయన అద్భుత కార్యాలని జ్ఞాపకం చేసుకున్న ఒక మంచి డెసిషన్ తీసుకుని ఎజ్రా ముందుకి సాగిపోయాడు. చదవండి మేడం. మేము ఉపవాసం ఆయన ఉండి హస్తం. ఉమ్, మేము ఉపవాసం ఉమ్, ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఉమ్, ఆయన మా మనవిని అంగీకరించెను కనుక నేను యాజకులలో నుండి ప్రధానులైన 12 మందిని, అనగా షెరెబ్యాను, హషబ్యాను వీరి బంధువులలో 10 మందిని ఏర్పరిచి మా దేవుని మందిరమును ప్రతిష్ఠించడం విషయంలో రాజును అతని మంత్రులను అధిపతులను అక్కడున్న ఇశ్రాయేలందరిను ప్రతిష్ఠించిన వెండి బంగారులను ఉపకరణములను తూచి వారికి అప్పగించి తిని 1300 మనుగుల వెండిని, 200 మనుగుల వెండి ఉపకరణములను, 200 మనుగుల బంగారమును, 7000 తులములు గల 20 బంగారపు గిన్నెలను, బంగారమంత వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠింపబడిన వారు, పాత్రలను ప్రతిష్ఠితములైనవి, ఈ వెండి బంగారులను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణలై ఉన్నవి. కాబట్టి మీరు యెరూషలేములో యెహోవా మందిరపు ఖజానా గదులలో యాజకుల యొక్కయు లేవీల యొక్కయు ఇశ్రాయేలు పెద్దల యొక్కయు ప్రధానులైన వారి ఎదుట వాటిని తూచి అప్పగించే వరకు వాటిని భద్రంగా ఉంచుడని వారితో చెప్పింది. కాబట్టి రాజులను యాజకులను లేవీయులను వాటి ఎత్తు ఎంతో తెలుసుకొని యెరూషలేములోనున్న మన దేవుని మందిరమునకు కొనిపోవుటకై ఆ వెండి బంగారులను పాత్రలను తీసుకొనిరి. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రుల చేతిలో నుండి మార్గమందు పంచిన వారి చేతిలో నుండి మమ్మను తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. 4వ దినమున వెండి బంగారులను పాత్రలను మా దేవుని మందిరమందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరేమోతు చేత తూనిక వేయబడెను. అతనితో కూడా ఫినెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను. వీరితో లేవీయుడైన యేషూవ కుమారుడైన యజాబాదును, బిన్నూయి కుమారుడైన నవోద్యాయును కూడా నుండిరి.
సంఖ్య చొప్పునను ఎత్తు చొప్పునను అన్నింటినీ సరిచూచిన తర్వాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలో రాసిరి. మరియు చెరలోనికి కొనుపోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేలు దేవునికి దహన బలులు అర్పించిరి. ఇశ్రాయేలీలందరి కొరకు 12 ఎడ్లను, 96 పొట్టేళ్లను, 77 పొట్టే పిల్లలను, పాప పరిహార్థ బలిగా 12 మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహనబలిగా యెహోవాకు అర్పించిరి. వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకును నది యువతలనున్న అధికారులకును అప్పగించిన తర్వాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేసిరి. చాలు మేడం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళు సురక్షితంగా వచ్చారు, దేవుని హస్తాన్ని నమ్ముకున్నారు, సురక్షితంగా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ముందుగా చేసిన పని ఏంటంటే, వాళ్ళు తెచ్చినటువంటి ఉపకరణాలన్నింటినీ కూడా అక్కడ భద్రపరిచి వాటిని తూకం వేయించి, ఏదైతే అర్థహర్ష చెప్పాడో అంత జాగ్రత్తగానూ కూడా, అంటే అప్పటికి మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఆ బలి అర్పణ అంటే స్వేచ్ఛార్పణలు, బలి అర్పణలు అర్పించడానికి కావాల్సిన వాటిని అన్ని కొన్నారు అనుకోవాలి మనం. ఆ కొన్న తర్వాత అంటే తూకం వేసింది ముందే కొనమన్నాడు కదా రాజు. అవి కొన్న తర్వాత వాటిని అక్కడ తీసుకొచ్చి అప్పగించడం జరిగింది. రాజు ఏదైతే చెప్పాడో తూచా తప్పకుండా ఎజ్రా చేయటం జరిగింది. ఎజ్రాని దేవుడు నడిపించాడు. ఈ 2 అధ్యాయాలు మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, మరి కోరేషు ప్రోత్సాహం వల్ల భౌతికపరమైన దేవాలయం క్రీస్తు పూర్వం 515లో నిర్మించబడింది. ఆలయం అయితే నిర్మించబడింది, కానీ యూదులు సహవాసం చేత వాళ్ళు, చెప్పాను కదా ఇందాక, పనికిరాని ఉప్పులాగా, జనుల కాళ్ళతో తొక్కపడే ఉప్పులాగా, నిస్సారమైన ఉప్పులా తయారయ్యారు. దేవుడు ఆశించిన మనల్ని ఉప్పులాగా లోకానికి రుచినిచ్చి స్వస్థతనిచ్చి ఒక ప్రిజర్వేటర్ గా ఇంకా ఎన్నో మంచి గుణాలను ఉప్పుగా మనల్ని ఉండాలని ఆశించితే, వీళ్ళు పనికిరాని ఉప్పుగా, మరి కొంచెం కింద పెట్టిన దీపంగా వీళ్ళు తయారు, కొంచెం మీద కాకుండా ఎత్తులో పెట్టిన దీపంగా మనల్ని ఉండాలన్నారు. మీరు చేసే సత్క్రియలు బట్టి పరలోకమందున మీ దేవుడు మహిమ పరచబడాలని యేసుక్రీస్తు చెప్పారు కదా. వీళ్ళు చేసినటువంటి పనులు చూసి పరలోకమందున దేవుడు మహిమపరచబడటం కాదు, కానీ దేవుని నామ దూషింపబడుతున్న అందుకనే పౌలు గారు అంటారు కదా, మిమ్మును బట్టియే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుందని చెప్పినట్టుగా. మరి అక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎక్కడైతే నీతి నిజాయితీ గల పౌరులు ఉంటారో ఆ దేశం అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందుతుంది. అది పట్టుకున్నాడు అర్థహస్త. వీళ్ళని ఇట్లా వదిలేయకూడదు, వీళ్ళని నైతిక పతనంలోంచి నైతిక విలువలతో కూడిన జీవితానికి మనం తీసుకురావాలి. అప్పుడు దేశానికి వీరు మంచి పౌరులుగా ఉంటది, దేశాభివృద్ధి కూడా జరుగుద్ది అని చెప్పి చాలా పకడ్బందీగా అక్కడ ఆయన ఇచ్చిన డిగ్రీ అంటాం కదా, అలాగే ఇచ్చి పంపించాడు. దాన్ని తూచా తప్పకుండా ఎజ్రా పాటించడం మనం నేర్చుకోవాల్సింది. ఈ రోజులో మనం రాకడ సిద్ధపాటుగా ఉన్నాం. ఏదైతే దైవ వాక్యానికి వ్యతిరేకమైన ప్రవర్తన గానీ ఆలోచన గానీ ఏదైతే ఉందో, ప్రతి క్షణం వాక్యానుసారంగా మనం పరీక్షించుకుని ప్రతిష్ఠించుకోవాల్సిన వారమై ఉన్నాం. అదే విధంగా రాకడ ఎప్పుడైనప్పటికీ మనం చూస్తూ ఉన్నాం, గొప్ప గొప్ప మరి ప్రసంగికులు, గొప్ప గొప్ప సేవకులు కంటి ముందు నుంచి మరి కొనిపోబడుతూ ఉన్నారు, మనం గమనిస్తున్నాం. అదే విధంగా చర్చెస్ కూల్చుతున్నారు, మళ్ళీ తిరిగి కడుతున్నారు. అది మనకు మెటీరియల్ కాదు, కానీ మన హృదయం అనే దేవాలయం కట్టబడుతుందా లేదా అని ఆయన వచ్చేసరికి, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం చివరి వచనాలు అంటారు కదా, ఆ క్షణానికి మనం ఆయన రూపంలో మార్చబడతాం. ఎవరు మార్చబడతారు? ఆయనకి ఇష్టలైన వారు మార్చబడతారు. అట్లా మార్చబడే జీవితం మనం కలిగి ఉందాం. అట్టి నడిపింపు దేవుడు మనకి అనుగ్రహించును గాక. దయగలమా ప్రభు. ఎజ్రా గ్రంథ ధ్యానం ద్వారా నేను అర్థహస్త ఏ విధంగా మరి యూదులు మారాలని కోరుకున్నాడు, అదే విధంగా నాయన నీవు మాలో మార్పు రావాలని కోరుకుంటున్నావు తండ్రి. ఆ మార్పునైనా మేము మాటలతో కాదు, కానీ వాక్యానుసారంగా ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, నాయన నీ రాకడ సందర్భంలో ఓ కొండ నన్ను దాచు, ఓ గుట్ట నన్ను దాచని భయపడే వారంగా కాకుండా సంతోషంగా నిన్ను ఎదుర్కొనే స్థితిలో మేము ఉండే భాగ్యం దయచేవాని నాయన. వాక్యం విన్న వాక్యాన్ని నూరంతలుగా ఫలింప చేసి అనేక ఆత్మల రక్షణార్థనైనా కన్నీటి ప్రార్థన లేనిది నాయన, కన్నీటి ప్రార్థన లేనిది నాయన మేము ఏది సాధించలేం. చుట్టూ ఉన్న పరిస్థితులు చూచినైనా మేము భీతిలటం కాకుండా ప్రతి అంశాన్ని ఎత్తి పట్టుకుని కన్నీటి ప్రార్థన చేస్తున్నైనా తిరిగి నాయన మా ఆధ్యాత్మిక జీవితాలను పునర్నిర్మించిన భాగ్యం దయచేయమని. అదేవిధంగా అంతటా అందరూ మారు మనసు పొందటానికి నాయన మేము ఉపకరణాలుగా ఉపయోగించబడే భాగ్యం దయచేయమని నాయన. ఒక పారసీక రాజు తండ్రి ఎంత ఆసక్తితో నిర్వహించాడు నాయన. నీ బిడ్డలమని చెప్పుకుంటున్న మేము నాయన మరి సిగ్గుతో నాయన ఈ వాక్యాన్ని చదివినప్పుడు మేము ఎంతవరకు
నీ వాక్యాన్ని ప్రచురపరుస్తున్నాను, నీ వాక్యాన్ని చెప్పడానికి ఎంతవరకు మా జీవితాన్ని త్యాగం చేస్తున్నావు అని గుర్తు తెచ్చుకుని ఎజ్రా ఎట్లాగైతే నీ హస్తాన్ని మాత్రమే తోడు చేసుకుని బయలుదేరాడు, అదే విధంగా ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ మేము ప్రతి సమస్యలను, ప్రతి అంశాలను కూడా నిన్ను ముందుగా పెట్టుకుని నడిచే భాగ్యం దయచేయమని, నీ చిత్తమైతే, నీ రెండవ రాకడ ఆలస్యమైతే మరొక్కసారి మేమంతా కూడి ఇట్లా ధ్యానించుకునే భాగ్యం దయచేయమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.